సో ఇప్పుడు నేను ఒక సెలూన్కి వెళ్తున్నాను. లైక్ మీరు కూడా వచ్చినప్పుడల్లా నేను ఇక్కడికి వెళ్తాను. లైక్ హెయిర్ వాష్ అన్న అవుతున్నా నేను దీనికే వెళ్తాను. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. నేను హెయిర్ వాష్ చేసుకొని ఒక 4-5 డేస్ అయింది అండ్ చాలా ఇరిటేటింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం నాకు ఇంట్లో వాష్ చేసుకున్నా అంటే సెల్ఫ్ వాష్ చేసుకున్నా కానీ ఏమంటారు రిలీఫ్ కానీ రిలాక్సేషన్ వస్తుంది అని నాకు అనిపించట్లేదు. సో అలా అనిపించినప్పుడల్లా నేను సెలూన్కి వెళ్ళి చేయించేసుకొని వస్తాను. హెయిర్ వాష్ చేయించుకొని నీట్గా హెయిర్ సెట్ చేయించుకొని వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. లెట్స్ గో. అండ్ ఈరోజు ఓట్ కూడా చేయాలి. అక్కడికి వెళ్ళి చేయించేసుకొని వచ్చి లేచి చేసేటప్పటికి అంత లేట్ అయింది. ఇప్పుడు కొంచెం క్రౌడ్ ఉంటుంది కదా, మెల్లిగా వెళ్దాం. నిహాన్ కూడా ఇప్పుడే వచ్చాడు కదా, వాడు లంచ్ అయిపోగానే వెళ్దాం అన్నట్టు చూస్తున్నాము. నా ఓట్ కూడా ఇక్కడే ఉంది. సో అక్కడికి వెళ్ళేసి వచ్చి ఓటింగ్కి వెళ్దాం. లెట్స్ గో. లోపలికి వెళ్ళి నిహాన్ పద వద్దు పద. గో 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 గెట్ ఇన్. బాయ్ బాయ్ బాయ్. నిహాన్ లోపలికి వెళ్ళిపోయాడు, నేనైతే బయటికి వెళ్తున్నా. సరే. సో ఇక నేను హెయిర్ సెలూన్కి వెళ్తున్నాను. ఇది వెంకీ సెలూన్ అని చెప్పి మిర్యాలగూడలో నేను వెళ్ళే ఒక్క సెలూన్ ఇది. ఇంతకుముందు వేరే పేరుతో వేరే దగ్గర ఉండేది, ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెట్టారన్నమాట. చాలా బాగుంటుంది అంబియన్స్ కూడా. సెలూన్ చూడడానికి చాలా క్యూట్గా అనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇక్కడ అన్ని సర్వీసెస్ ఉంటాయి, స్పా, మ్యానిక్యూర్, పెడిక్యూర్, ఇంకా నార్మల్ అన్ని సెలూన్స్లో ఏ సర్వీసెస్ అయితే ఉంటాయో మసాజ్ అన్నీ ఉంటాయన్నమాట. సో మనకు కావాల్సిన సర్వీస్ చూస్ చేసుకోవచ్చు. బై ద వే దిస్ ఇస్ నాట్ ఏ కొలాబరేషన్. మిర్యాలగూడలో ఉండే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని చెప్తున్నా. ఫస్ట్ నేను హెయిర్ వాష్ చేయించుకోవడానికని వచ్చాను, కాకపోతే చాలా హెవీగా అనిపించింది హెడ్ అంతా. సో హెడ్ మసాజ్ చేయించుకున్నాక వాష్ చేయించుకుందామని చెప్పి వాళ్ళని అడిగాను, సర్వీస్ ఉందా అని చెప్తే ఉంది అని చేశారు. బట్ ఇట్ వాజ్ ఆసమ్. బేసిక్గా హెడ్ మసాజ్ చేయాలి అంటే ప్రెషర్ పాయింట్స్ ఎగ్జాక్ట్గా తెలిసి ఉండాలి. పర్ఫెక్ట్గా చేస్తేనే మనకు ఆ ఫీల్ రిలాక్సేషన్ అనేది వస్తుంది. అండ్ చాలా బాగా చేశారు. దాని తర్వాత స్టీమ్ పెట్టేసి మెల్లిగా హెయిర్ వాష్ చేశారన్నమాట. నాకు ఎంత రిలాక్సింగ్గా అనిపించిందంటే అసలు ఏదో తల మీద ఉన్న బరువు అంతా దీపైన ఫీలింగ్ వచ్చింది. అండ్ హియర్ వాళ్ళు హెయిర్ వాష్ చేస్తున్నారనమాట. బేసిక్గా ఎప్పుడు హెయిర్ వాష్ చేయించుకుంటా, ఈసారి చెప్పాను కదా చాలా చిరాగ్గా అనిపించి హెడ్ మసాజ్ అండ్ వాష్ చేయించుకున్నా. ఫుట్ మసాజ్ కూడా చేశారు నాకు. యాక్చువల్లీ ఫుల్ బాడీది కూడా ఉంది, బట్ నాకు టైం లేక చూసేసుకోలేదు, ఓటేయడానికి వెళ్ళాలని చెప్పాను కదా. సో అది ఇక్కడ హెయిర్ బ్లో డ్రై చేస్తున్నారు. నార్మల్గా అయితే ఎప్పుడు సెట్ చేయించుకుంటాను బ్లో డ్రైతోనే. ఈసారి అంత టైం లేదు కాబట్టి జస్ట్ అలా డ్రై చేయించుకొని వెళ్ళిపోయాను. వెళ్ళాక ఫస్ట్ మమ్మీ వెళ్తా అని చెప్పింది, చూడాలి ఏమవుతుంది. హలో నిహాన్, హై ఫైవ్. ఇది ఒక్కటే దా, అది ఇవ్వు నిహాన్. హలో ఏయ్ చూడు, 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ మమ్మీ ఓటేయడానికి వెళ్తుంది. బయట చాలా ఎండ ఉంది. సో నిహాన్ని తీసుకొని వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి మమ్మీ వెళ్తుంది. అది మా ఇంటికి చాలా దగ్గరే, అన్న 10th క్లాస్ స్కూల్ అనమాట. అంటే అక్కడ చదివాను 10th నేను. సో ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes ఉంటుంది హార్డ్లీ. మమ్మీ వెళ్ళి వేసేసి వచ్చాక నేను వెళ్దామని చెప్పేసి నేను ఇంట్లో వెయిట్ చేస్తున్నా. సో వెళ్ళేసి వస్తుంది. అప్పటిదాకా మనం నిహాన్తో ఒకసేపు ఆడుకొని ఒక 10 నిమిషాలు వచ్చేస్తుంది కదా, ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉండొచ్చు. సో గైస్ నేను హెడ్ మసాజ్ చేయించుకొని వచ్చాను. చాలా చాలా రిలాక్స్డ్గా ఉంది. అండ్ అమ్మ ఓటింగ్కి వెళ్తుంది, మమ్మీ వచ్చాక నేను వెళ్తాను. ఇన్ ద మీన్ వైల్ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ బేసిక్గా నా ఫేస్కి నేను సోప్ అస్సలు యూస్ చేయను, ఓన్లీ ఫేస్ వాష్ యూస్ చేస్తాను. అండ్ ఇవాళ దాని గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను లాంగ్ టర్మ్ నుంచి యూస్ చేసే ఫేస్ వాష్ ఇది డర్మావే వాళ్ళ హైడ్రా క్లెన్జర్. ఇది ఓట్ మీల్తో ఉంటుందన్నమాట. అండ్ దీని టెక్స్చర్ చాలా బాగుంటుంది, మంచిగా హైడ్రేట్ చేస్తుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది స్కిన్ని. అండ్ కన్సిస్టెంట్గా వాడితే మీకు కంపల్సరీ మంచి రిజల్ట్స్ వస్తాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేస్ వాష్. ఐ విల్ షో ద టెక్స్చర్ టు యూ. యూ కెన్ సీ ద టెక్స్చర్ హియర్. సో ఇది కనిపిస్తుంది కదా, జస్ట్ మన ఫేస్ని వెట్ చేసేసుకొని ఇది అప్లై చేసుకొని
సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసి ఒక 30 seconds to 1 minute చేసేసి క్లీన్ చేసుకోవడమే. చాలా హైడ్రేటెడ్గా అనిపిస్తుంది. లెట్ మీ షో యూ. సో దిస్ ఇస్ ఎన్రిచ్డ్ విత్ కొలాయిడల్ ఓట్ మీల్. ఇది మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేసి హైడ్రేట్ చేస్తుంది అండ్ స్కిన్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇందులో గ్లిజరిన్ ఉంటుంది, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది అండ్ వైటమిన్ ఈ కూడా ఉంటుంది. సో మన ఫేస్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఆల్ ద స్కిన్ టైప్స్. ఇబెరియా స్కిన్ బ్రాండ్స్ కావాలి అంటే మీరు అమెజాన్, నైకా అండ్ న్యూట్రిడమ్ వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు. సో గివ్ ఇట్ ఎ ట్రై. కన్సిస్టెంట్గా ఉంటే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో యూ కెన్ సీ ఇట్ హియర్ ఎంత ఇన్స్టెంట్ గ్లో అండ్ హైడ్రేషన్ ఇచ్చిందో ఇన్ నా ఫేస్కి. దాట్స్ ద రీజన్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఫేస్ వాష్. నేను దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడైతే అమ్మ వచ్చేస్తుంది, నేను వెళ్ళాలి. లెట్స్ గో అండ్ వాట్. అండ్ నేను అలా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేటప్పటికి నిహాన్ ఇలా ఆడుతూ ఉన్నాడు. నేను జూ పార్కో ఇక్కడ వెళ్ళినప్పుడు తీసుకున్నా. ఈ హ్యాట్ వాడికి బాగుంటుందని, వీడికి చాలా ఇష్టం. పక్కన హ్యాంగర్కి పైన పెట్టుంటే ఒక బాల్ తీసుకొని దాంతో ఈ హ్యాట్ని కొట్టి అది కింద పడ్డాక తీసుకొని ఇలా మిర్రర్లో చూసుకుంటూ ఆడుతున్నాడు అనమాట. చాలా క్యూట్గా అనిపిస్తుంది వాడు ఇలా బిహేవ్ చేస్తుంటే. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇలా చూడడం ఏంటి అంటే ఒక్కోసారి సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది కదా వాళ్ళకి, ఐస్, నోస్, బాడీ ఇదంతా. సో అలా చూసుకుంటూ ఉంటారు. అండ్ వాడికి హ్యాట్ పెట్టుకున్నా, స్పెట్స్ పెట్టుకున్నా ఇలా చూసుకోవడం చాలా అలవాటు అనమాట. హీల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో నేను కూడా హ్యాపీనే ఉంటాను కదా. ఓ ఇప్పుడు మమ్మీ వచ్చేసింది. ఐఎమ్ గోయింగ్ టు ఓట్. వెళ్ళి వచ్చాక మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తాను. బాయ్. సో గైస్ ఐఎమ్ డన్ విత్ కాస్టింగ్ మై ఓట్. యాక్చువల్లీ నేను ఈ ఎలక్షన్ టైంకి ఇక్కడ ఉంటాను అనుకొని రాలేదు, మధ్యలో వెళ్ళేసి వద్దాం అనుకున్నాను. ఫస్ట్ నా ఆధార్ కార్డ్ కనిపించలేదు, వ్యాలెట్లో ఉంటుంది, వ్యాలెట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఏమైందో ఐఎమ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్. లేదు అంతా ఎతికితే ఏదో దొరికింది. సో వెళ్ళేసి వచ్చాను. అండ్ ఇప్పుడైతే పైకి వెళ్దాం. ఇట్స్ ఆల్రెడీ 4:20. సో మార్నింగ్ చాలా క్రౌడ్ ఉంటుంది, పొద్దున్న లేవలేదు. సో మధ్యలో చాలా క్రౌడ్ ఉంటుంది అని చెప్పి అయిపోయే టైంకి వెళ్ళేసేసి ఇవాళ హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇవాళ వెళ్ళాలా లేకపోతే రేపు మార్నింగ్ వెళ్ళాలా చూస్తున్నాను. బికాజ్ మమ్మీ అనేది వచ్చి 9 days అవుతుంది. సో 9th day వెళ్ళకూడదు అని చెప్పేసి. సో చూడాలి. నార్మల్గా అలాంటివి ఏం పట్టించుకోను, కానీ ఎవరైనా చెప్పినప్పుడు అంటే ఐడియా లేకుండా అలా వెళ్ళిపోతే ఏం కాదు. బట్ చెప్పినప్పుడు వద్దు నేను వెళ్తాను అని ఇలా వెళ్ళాలనిపించదు. సో ఐమ్ థింకింగ్ చూడాలి. సో నేను ఓట్కి వెళ్ళొచ్చేటప్పటికే హీ మిస్డ్ మీ లాట్. రాగానే పట్టుకొని ముద్దులు పెట్టేస్తున్నాడు. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలో అన్న బాధ కూడా ఎక్కువ వేస్తుంది. వాడు ఇలా బిహేవ్ చేస్తుంటే ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ అంటారు కదా వాడిది. సో నేను ఇంటికి వచ్చేటప్పటికి ఇది సిచ్యువేషన్. ఫుల్ గాలి వస్తుంది. లాస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళాము స్టార్ట్ అవుదాము అనుకున్నప్పుడు ఫుల్ వర్షము గాలి వచ్చి ఆగిపోయినా. సో ఐ థాట్ నిహాన్కి ఏదైనా స్నాక్స్ చేసి తినిపించి వెళ్దాంలే మెల్లిగా అన్నట్టు అనుకున్నా. బట్ ఆల్రెడీ లేట్ అవుతుంది, మళ్ళీ ఒక్కదాన్నే కదా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోమని చెప్పింది అనమాట మమ్మీ. సో ఒక 10 to 20 minutesలో స్టార్ట్ అవుతాను నేను. అండ్ భయం వేస్తుంది. లాస్ట్ టైం నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఫుల్ ఉరుములు మెరుపులు, అసలు చాలా భయం వేసింది నాకు రీచ్ అయ్యేదాకా. ఇప్పుడు మరీ అలాంటి సిచ్యువేషన్ లేదు, కానీ గాలి చాలా వస్తుంది కదా. సో ఈ లోపే వెళ్ళిపోతే బెటర్ ఎర్లీగా అన్నట్టు ఎర్లీగా అన్నట్టు అనుకుంటున్నా. లెట్స్ సీ. సో ఈ గ్యాప్లో మా మమ్మీ బ్రెడ్ దోశ వేస్తుంది నిహాన్కి. బ్రెడ్ దోశ అంటే బ్రెడ్తో వేయరు, సాఫ్ట్గా బ్రెడ్ లాగా అలాంటి టెక్స్చర్ వస్తుంది అనమాట. సో నువ్వు వెళ్ళిపో, నేనే ఏదో ఒకటి చేస్తా అని చెప్పి ఈ దోశ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఇది ఎట్లా ఓవర్ నైట్ బియ్యం అండ్ మెంతులు పుల్ల పెరుగులో నానబెడతారు కదా, అది బియ్యం అండ్ మెంతులు పుల్ల పెరుగులో నానబెట్టి చేస్తారన్నమాట. ఇది ఓవర్ నైట్ నానబెట్టేసి అది నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకుంటారు. కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేస్తారా సాఫ్ట్నెస్ కోసము. కాకపోతే నిహాన్కి వేసేటప్పుడు ఎక్కువగా ఏదో జస్ట్ పించ్ ఆఫ్ సోడా మొత్తం పిండిలో అండ్ అలా వేసేసి మూత పెట్టి తిప్పుకుంటే చాలా సాఫ్ట్గా బ్రెడ్ లాగా వస్తుంది. సో చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్లో ఫేవరెట్ టిఫిన్స్లో ఇది కూడా ఒకటి అనమాట. చాలా బాగా చేస్తుంది మా అమ్మ. అట్లకాడ కోసం వెతుకుతుంది చాలా మంది. నాకు పెళ్ళి అయ్యాక చిన్నప్పుడు అంతా అట్లకాడ 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 అలవాటు. పెళ్ళి అయ్యాక మా ఆంటీ వాళ్ళు సలాక్ అంటారు దాన్ని.
ఇంటికి వెళ్ళాక ఏదో కుక్ చేస్తుంటే ఏది సలాక్ ఏది అంటే నాకు అర్థం కాకపోతుండే. తర్వాత ఐ గాట్ టు నో సలాక్ అంటే అట్ల కడ అని. మీలో ఎంతమందికి సలాక్ అంటారు, ఎవరెవరు అట్ల కడ అంటారు జస్ట్ కామెంట్ చేయండి. నాకు ఫస్ట్ టైం విన్నాను నేను అసలు ఆ వర్డ్ సలాక్ అని చెప్పి. అండ్ ఇంకా చాలా చాలా మాటలు కూడా అండ్ ఇంకా చాలా చాలా పదాలు కూడా డిఫరెన్స్ ఉంటాయి నాకు మా ఆంటీ వాళ్ళకి. మమ్మీది బేసిక్గా ఆంధ్ర, బాపట్ల అనమాట, గుంటూరు. సో అక్కడి భాష అంతా వస్తుంది, అది మ్యాటర్. ఇప్పుడైతే బ్రెడ్ దోశ అయిపోతుంది. నిహాన్ అది తినేస్తాడు ఆల్రెడీ, హీ షౌటింగ్. అక్కడ ఆకలి స్టార్ట్ అవుతుంది. నిహాన్ అది తినేసాక నేను స్టార్ట్ అవతారం చూసి భయపడకండి. ఇందాకే అక్కడ హెయిర్ మసాజ్ అది చేయించుకొని వచ్చిన కదా, ఇంకా హెయిర్ నీట్గా చేసుకోలేదన్నమాట. నాది డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్ కాబట్టి ఇలానే ఉంటుంది. సో అది అయిపోయింది. చట్నీ వేసి తీసుకెళ్ళి నిహాన్కి ఇచ్చేస్తా. బాయ్. అండ్ ఇక్కడ నిహాన్ ఫుడ్ తింటున్నాడు. మోస్ట్ ఆఫ్ ద టైం వాడంతటా వాడే సెల్ఫ్గా తినేటట్టే చూస్తాము. అన్నం ఒక్కోసారి మేము తినిపిస్తాం, అది కూడా అలవాటు చేపిస్తాము. టిఫిన్స్ ఇవన్నీ అయితే వాడే తినేస్తాడు ఈజీగా. అండ్ ఇక్కడ మీరు వీడియో చూస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నారు ఏంటి నిహాన్, ఆర్ మీరు లెఫ్ట్ హ్యాండ్తో పెడుతున్నారు ఏంటి అనకండి. అది ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని తీసాను, సో మీకు అలానే కనిపిస్తుంది అనమాట. వాడు రైట్ హ్యాండ్తోనే తింటున్నాడు. సో జస్ట్ గివింగ్ యూ అ క్లారిటీ అబౌట్. సో ఇక్కడ వర్షం ఫుల్ ఎక్కువ అయిపోతుందంట, అంటే వర్షం స్టార్ట్ అయింది. సో మా అంకుల్ కాల్ చేసారు రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు కదా అని. మమ్మీ కూడా కనుక్కున్నాం. హైదరాబాద్లో అయితే వర్షం లేదంట ఇప్పుడు. అండ్ నాకిట్పల్లి సైడ్ కూడా ఫ్రెండ్స్కి కాల్ చేసిన కనుక్కుందామని. వెయిటింగ్. నిహాన్ బెడ్షీట్, బ్లాంకెట్లు అన్నీ తీసి కింద పడేశాడు. సో అది బేసిక్గా నిహాన్ వదిలేసి వెళ్ళాలన్నా చాలా బాధ అనిపిస్తుంటుంది. రోజు నైట్ నా మీదే వచ్చి అలా పండుకొని ఉంటాడు. సడన్గా వదిలేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ బెంగ పెట్టుకుంటాడేమో అని భయం వేస్తుంది. సో ఇప్పుడైతే వీడిని ఆంటీ వాళ్ళ ఇంట్లో దింపేసి వెళ్తున్నా. మమ్మీ అనింది నువ్వు వెళ్ళంగానే కొంచెం వాడు నీరసంగా డల్గా ఉంటాడు, నేను హ్యాండిల్ చేయలేనేమో, అక్కడైతే ఆంటీ అంకుల్ కూడా ఉంటారు కదా అన్నట్టు అంటే. సో అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాను. వెళ్తే ఒకవేళ ఇవాళ వెళ్తే ఇప్పుడు అక్కడ దింపేసి వెళ్ళిపోతాను. సో నైట్ కూడా కొంచెం ఏడ్చిన అంకుల్ ఎత్తుకొని బయటకు అటు ఇటు తిప్పుతూ ఉంటారు కదా, సో అలా అని చెప్పి. వెదర్ అయితే చాలా బాగుంది ఇక్కడ. నా కార్ స్నానం చేస్తుంది అక్కడ. నాకైతే వాళ్ళు వెళ్ళిపోవాలి, కొంచెం పని ఉంది. అండ్ ఆల్సో వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాక ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. అంటే మళ్ళీ రేపు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అంటాం, లంచ్ అంటాం, డిన్నర్ అంటాం, దాని తర్వాత రేపు ఇదే టైం అవుతుంది. సో ఇవాళ వెళ్ళిపోతే అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మెంటల్గా వెళ్దాము అని ప్రిపేర్ అయ్యాక మళ్ళీ వాళ్ళు నిహాన్తో ఉండి రేపు మార్నింగ్ మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాలంటే నా వల్ల కాదు. తెచ్చి హోప్ఫుల్లీ వెళ్ళిపోతా అనుకుంటున్నా, చూద్దాం. ఏవి ఇవి నావి, ఇవి నిహాన్వి. డోర్ మ్యాట్. సో నిహాన్ అన్ని కింద పడేసాడు చెప్పులు. నా ఒక్క చెప్పే ఉంది, ఇంకోటి లేని కూడా లేదు. సో గైస్ వీళ్ళ మనవడు నా చెప్పులు కాలంలో పడేసాడు. ఒకటేమో ఇక్కడ ఉంది, వాడి చెప్పులేమో ఇక్కడ వేసేసుకున్నాడు. మ్యాట్ ఇక్కడ, నాది ఇంకో చెప్పు పక్కన కాలు. నేను హైదరాబాద్ వెళ్ళడానికి నాకు చెప్పులు కూడా లేవు. నాకు చెప్పులు ఇప్పిస్తే నేను వెళ్తా. డబ్బులు ఇస్తే నేనే పోయి హైదరాబాద్ రావద్దంట, ఏదో వచ్చాడట్టు జోక్. సరే బాగున్నా. సో ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. నిహాన్ని మా ఆంటీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసిపోతా. నువ్వు ఒక రోజు రెస్ట్ తీసుకోరేపోతున్నా, మళ్ళీ వస్తాడు. ఓకే బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నా బాయ్. మెట్లు ఇటు లేవు అటున్నాయి అని చెప్పాలి కదా. తెలివి నాకు మా మమ్మీ తెలివి వచ్చింది కదా. ఆ బ్యాగ్ తీసుకో నిహాన్, బ్యాగ్ తీసుకో, వెళ్దాం. బ్యాగ్ వేసుకో. బాయ్ బాయ్. పదా నిహాన్. చెప్పులు లేవు చూడు నాకు ఇప్పుడు. నిహాన్ కొత్త చెప్పులు ఇప్పిస్తాను. బాయ్ నిహాన్. పదా అగో చెప్పులు వేసుకోపో. నిహాన్ చెప్పులు వేసుకో. ఇట్రా
దా ఏయ్ చెప్పులు వేసుకుంటా. సో ఇక్కడ వాడిని చెప్పులు వేసుకో నిహానని చెప్పా. వాడికి ఏమర్థమైంది ఏందో క్రాక్స్ రెండు చేత పట్టుకొని ఆగకి వస్తున్నాడు. అలా కాదు వేసుకో అని చెప్పి వేసి ఇంకా స్టార్ట్ అవుతుంది. బాయ్ మమ్మీ, బాయ్ మమ్మీ. ఇది మా మమ్మీ పెంచుకున్న మామిడి చెట్టు. నిహాన్ పదా. అమ్మో పంపిస్తా, ఇచ్చేవా? మీరు పైకి వెళ్తారా? ఒకసారి పైకి వెళ్తారా? నేను ట్రైపాడ్ మర్చిపోయి వచ్చా. సో కార్ ఎక్కేసాం. ఇప్పుడు నిహాన్ని ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. నాకు బాధ అనిపిస్తుంది ఇలా వదిలేసి వెళ్తుండే, బట్ ఐ హ్యావ్ టు కదా, బికాజ్ నాకు కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ హిల్ మిస్ మీ డెఫినెట్లీ, ఐ ఆల్సో మిస్ హిమ్ వెళ్ళంగానే అలా. సో మమ్మీ అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉండిందనమాట. నేను కార్ ఎక్కి వాడిని డ్రాప్ చేసి ఒక స్లీప్ వేసి లేసి ఆఫ్టర్నూన్ కూడా పండుకోలేదు, చాలా టైర్డ్గా ఉంది. వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది. సో అది అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ బై.